పాప్కార్న్ థీమ్‌కి ఇవన్నీ ఎలా అరేంజ్ చేశానో నేను లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశానండి. నేను రిలేటెడ్ వీడియోలో కూడా పెడతాను. మా పాపకి ఈ ఫోటో థీమ్ నాకు చాలా నచ్చింది అని ఇదే చేశాను. కానీ చాలా ఏడిపించేసింది. అస్సలు నన్ను పట్టుకొని దిగలేదు. ఎంతో ట్రై చేస్తే ఇలా కొన్నైతే వచ్చినాయి అంతే. చాలాసేపు అయిపోయింది. ఒక 2 అవర్స్ అన్నా పట్టింది నాకు ఈ థీమ్ అంతా ప్రిపేర్ చేసుకుని అవన్నీ అరేంజ్ చేసుకున్నాక మా పిల్లని అక్కడ పెట్టి ఫోటో తీయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. అరేంజ్ చేయడం చాలా ఈజీగానే అయిపోతుంది. కాకపోతే మనకి ఫొటోస్ బాగా రావాలి కదా పిల్లలతో. థీమ్ ఎలాగున్నా వాళ్ళు నవ్వుతే ఆ ఫోటో అనేది చాలా బాగా వస్తుంది. కానీ నిజంగా చాలా టఫ్ అయిపోయింది ఈసారి. ఎందుకంటే ఇంకా పడుకునేటట్టయితే లేదు. ఎంతసేపు పడుకోబెట్టినా అసలు నా దగ్గరికే వచ్చేస్తుంది. ఎన్నో ఇచ్చాను బొమ్మలు ఆడుకోవడానికి. కాకపోతే అది థీమ్ అంతా ఎక్కడ చెడగొట్టేస్తుందా, ఎక్కడ తీసేసుకుంటుందా అన్నీ పాప్కార్న్ కదా తినేస్తారు కదా పిల్లలు. చాలా భయం వేసింది. కాకపోతే కొన్ని అయితే కొన్ని తీయగలిగాం అంతే. ఆ కొన్నట్లో కూడా నవ్వలేదు సరిగ్గా. 2 నవ్వినట్టుంది ఫొటోస్ అంతే. చూసారు కదా ఎలా వచ్చింది థీమ్ అయితే. ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేశానని కూడా మీకు ఒక వీడియో చేసి పెడతానండి. ఎక్కడ రూపాయి ఖర్చు లేకుండా కూడా చేసుకోవచ్చు మనం. మనకు ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవన్నీ. పాప్కార్న్ బాక్స్, ఆ రోల్, క్లిప్స్, బోర్డు ఉంది కదా అది, ఇవన్నీ ఎలా చేశానో కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు ఈజీగా. ఇది నేను ఎడిట్ చేసిన పిక్, కానీ రియల్కి ఎడిటింగ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఎలాగైనా రియలే. ఏదైనా థీమ్ చేయాలంటే ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి. ఒక్కరి వల్ల అయితే అవ్వదు. నేను ఒక్కదాన్నే. మా వారైతే షాప్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను ఏదైనా సరే. ఎప్పుడూ అనిపించలేదు కానీ ఈసారి అయితే ఇంకొకళ్ళు ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకో తెలీదు. పాపని నవ్వించడానికి ఫొటోస్ బాగా రావడానికి అయితే అనుకుంటా. చూడండి వాళ్ళ డాడీ వచ్చాక అంత బాగా నవ్వుతుందో. అందుకే అనిపించింది ఈసారి మా వారు ఉంటే బాగుండు అని. సరే థీమ్ అయితే ఎలా వచ్చింది కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.